మృదువైన మాటట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటాడు. అందుకనండి ఎప్పుడు కూడా చెప్తుంటాను, నోరు జారకూడదు అని, తప్పుగా మాట్లాడకూడదు అని. అప్పుడు పెద్దలు అంటుంటారులేండి, కాలు జారితే మరలా వెనకకి తీసుకోవచ్చట, కానీ నోరు జారితే. అందుకే నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటుంటారు లోకంలో సామెత కూడా. ఇక నోటి గురించి, నాలుక గురించి అబ్బో, బైబిల్లో దేవుడు ఎన్ని మాటలో వ్రాయించాడు. విశ్వాన్ని మండించగలిగినంత శక్తిని నోటిలో ఉన్న బెత్తడంత నాలుకకు ఉంది అన్న విషయం నీకు అర్థమైతే ఈ నాలుకను ఎంత జాగ్రత్తగా నువ్వు వాడుకోవాలో ఒక క్రైస్తవుడుగా, ఒక వ్యక్తిగా నువ్వు ఆలోచించు. మనిషిని దగ్గర చేసేది మాట, మనిషిని దూరం చేసేది మాట, మనిషిలో నెమ్మదిని కలిగించేది మాట, అదే మనిషిలో ఆందోళన పుట్టించేది అదే మాట. నీ మాట ఎలా ఉందో నిన్ను నువ్వుగా ఒక్కసారి పరీక్షించుకో. అందుకే అంటుంటారు చాలా మంది, మాట ఎలా ఉండాలో తెలుసా? సూది చేసే పని ఏంటో తెలుసా అంటే కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. కత్తెర చేసే పని ఏంటో తెలుసా? కత్తిరించుకుంటూ వెళ్ళిపోతుంది. నీ మాటలు కత్తెరలా ఉన్నాయా? వద్దు, నీ మాటలు కత్తెరలా ఉండకూడదు. చాలా మంది చాలా కఠినంగా మాట్లాడుతుంటారు, అనేస్తారు. ఈ మాట అనటం వల్ల అవతల వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా, అవతల వ్యక్తి ఏమనుకుంటాడు ఏంటి, ఏం పట్టించుకోరండి.